వచ్చేసి టేబుల్ లేఅవుట్. సో టేబుల్ లేఅవుట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇక్కడ ఉన్న పిక్చర్ లాగానే చేసి చూపిద్దాం. ఓకేనా, ఇది వచ్చేసి టిఆర్. ఓకేనా, టేబుల్ రో. సో టేబుల్ గురించి నేను ఇప్పుడు చెప్తాను, బాగానండి. నోట్స్ కూడా ఉంది, నోట్స్ కూడా మీరు ఫాలో అప్ కావాలి. ఓకేనా, జస్ట్ మీకు ఎలా అనేది చూపిస్తాను, మీరు ఓన్గా ప్రిపేర్ చేయండి. ఓకేనా, ఓకే. సో టేబుల్, ఓకేనా. సో టేబుల్లో టిఆర్, టిఆర్లో టీడీ, టీడీ హెచ్1, సైట్ నేమ్, సైట్ నేమ్. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, టిఆర్ టీడీ, టీడీలో మళ్ళీ ఏముంది, సో ఏ ట్యాగ్ ఉంది. సో ఏ ట్యాగ్లో హోమ్. ఓకేనా, సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, చాలండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఆ బోర్డు, ఇక్కడ వచ్చేసి గ్యాలరీ, ఇక్కడ వచ్చేసి ఎఫ్ఏసి కాంటాక్ట్, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. కాంటాక్ట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టిఆర్లో టీబీ, మరి టీడీలో హెచ్2 సబ్ హెడ్డింగ్. ఓకే, అయిపోయిందా. నెక్స్ట్ పిలో లోరెమ్. మళ్ళీ చూద్దాం, ఇది అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూడాలంటే మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ బార్డర్ ఇవ్వాలి. బార్డర్ 1 అని ఇస్తాను. ఓకేనా, విడ్త్ కూడా ఇచ్చేస్తా ఒకేసారి. విడ్త్ వచ్చేసి 80%. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసిందా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఇంకొక టీడీ తీసుకోవాలి. టీడీ తీసుకుని ఇక్కడ ఎల్ఐ ఇంటూ 4 ఎంటర్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ హోమ్ అని ఇవ్వకూడదు, ఇక్కడ ఏ ట్యాగ్. సో ఏ ట్యాగ్ హోమ్. ఓకేనా, సేమ్ ఇదే కాపీ పేస్ట్, ఇక్కడ పేస్ట్, ఇక్కడ పేస్ట్, ఇక్కడ పేస్ట్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమి అబౌట్, ఇక్కడ వచ్చేసి గ్యాలరీ, ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్, ఓకేనా. ఇప్పుడు దీనికి ఓకే. నెక్స్ట్ కింద ఇంకొకటి ఇయ్యాలి, ఓకేనా. టిఆర్ టీడీ ఫుటర్ అని ఇస్తాం. ఫుటర్లో మనం ఏదైనా చేసుకోవచ్చు. వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇది టేబుల్ కదా, ఇది టిఆర్. ఓకేనా, ఇప్పుడు మనం కాల్ స్పాన్ యూస్ చేసి మనం కలపాలి. సో ఇక్కడ వచ్చేసి కాల్ స్పాన్, ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. కాల్ స్పాన్ 2, ఇక్కడ కూడా కాల్ స్పాన్ 2. నెక్స్ట్ ఇక్కడ కూడా కాల్ స్పాన్ యూజ్ చేయాలి. ఇక్కడ కాల్ స్పాన్ 2 వచ్చేసింది. ఇప్పుడు దీని మొత్తాన్ని సెంటర్ చేస్తాం. సెంటర్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ అలైన్ సెంటర్ వచ్చేసింది సెంటర్. ఓకేనా, ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఈ టిఆర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ పీచీ కలర్, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సో ఇక్కడ పీచ్ కలర్ పింక్ వచ్చేసింది. సో ఇక్కడ పింక్ కాదు, నేను గ్రీన్ ఇస్తాను, లైట్ గ్రీన్. సో లైట్ గ్రీన్. ఓకేనా, దీనికి వచ్చేసి పింక్ ఇస్తాను, సో బీజీ కలర్
పింక్, దీనికి కూడా ఫుటర్కి కూడా పింక్ కలర్ ఇస్తాను. సో బీజీ కలర్ పింక్ వచ్చేసిందా? ఓకే. సో మనకి ఇంకా ఎక్కువ మ్యాటర్ కావాలంటే ఎక్కువ మ్యాటర్ కూడా తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. మ్యాటర్ కావాలంటే ఏం చేయాలి? ఇలా పోరా నుండి కంట్రోల్. సో మ్యాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అలైన్ టాప్ పెట్టాలి. బి అలైన్ అంటారు. బి బి అలైన్ టాప్. సో పైకి వెళ్తారు లేదంటే రైట్. రైట్ ఇచ్చిన రైట్ ఇచ్చిన సో టాప్ అవుతాం. సో టాప్, సో టాప్, సో టాప్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో మీరు గమనిస్తే అంటే దీని యొక్క పిక్చర్. సో నేను కోడింగ్ ఇచ్చాను, మీరు సేమ్ ఇలాగనే ట్రై చేయండి. ఓకేనా?